నమస్తే సార్. నమస్తే. సార్ మనమైతే 2026 ఎంటర్ అయిపోయాం సార్. కాకపోతే ఏ డేట్స్‌లో పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా! సో 1 సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది, 2 సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇవి కొంచెం ఒకసారి చెప్తారా సార్? ఎవరెవరికి సక్సెస్ చూడొచ్చంటారు ఈ ఇయర్‌లో కూడా అన్నట్టు చెప్పండి సార్. చెప్తాను. న్యూమరాలజీ ప్రకారంగా 2026లో ఎవరికి బాగా కలిసి వస్తుంది, ఎవరికి కొద్దిగా మిడిల్ వర్షన్ ఉంటుంది, అంటే మూమెంట్ సరిగా లేక ఇబ్బందులు పడేతోళ్ళు ఎవరు, వాళ్ళకు కూడా ఏమన్నా మనము బూస్టింగ్ చేస్తే ఈ 2026 వాళ్ళు కూడా కింగ్స్ అవుతారా. 2026 అయితే మనకి ఏంటి 1 కింగ్ నంబర్, ఈ కింగ్ నంబరు అందరిని కూడా కింగ్ చేస్తుంది. ఇది తెలిసిన విషయమే, మనం చెప్పుకున్నాం. ఇక్కడ 2 to 6, 6 అంటే మనీ నెంబర్ వచ్చింది, ఇక్కడ టోటల్ చేస్తే 1 వస్తుంది. అయితే ఈ 2026లో అందరూ కింగ్స్ కావచ్చు అనేది ఓకే. అయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది అది మనం క్వశ్చన్. అయితే ఫస్ట్ అంటే 1, 10, 19, 28 వాళ్ళు 1 నంబర్ కిందికి వస్తారు. వీళ్ళకైతే చాలా బాగుంటుంది, మనీ పరంగా బాగుంటుంది. కానీ కొంతమంది నేను చెప్తున్నాను కదా ఇక్కడ మనీ పరంగా బాగుంటుంది అని చెప్తున్నాం. 2026 నాకు ఏ ఇయర్ బాగా కలిసి రాలేదు అంటాడు ఒక అతను, నా తలరాతి ఇంతే అంటాడు. రకరకాల మనుషులను చూస్తున్నాను నేను, రకరకాల మనుషులు కనీసం డైలీ ఒక 50 నుంచి 60 కాల్స్ వస్తాయి. వాళ్ళలో అన్నీ కూడా ఫైనాన్స్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫైనాన్స్ ఒకటే ప్రాబ్లం కాదు, మిగతా ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అది కూడా ఆలోచించాలి. ఫైనాన్స్ ఒకటే కాదు, ఇక్కడ ఫైనాన్స్ వస్తుంది ఏదో విధంగా పట్టుదలతో వస్తుంది. మనకు జాతకంలో సరిగా లేకపోయినా మన మొబైల్ నెంబరో మన మ్యారేజ్ డేటో ఏదో దానివల్ల మనీ ఆగిపోతుంది, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇక్కడ మనీ కోసం తపన పడి, మనీ కోసం టెన్షన్స్ పడి, మనీ కోసం రేడియేషన్స్ అన్ని ఇంకా రకరకాలు ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని కూడా మనం తీర్చుకోవచ్చు. టోటల్గా మనిషి మనీ ప్లస్ ఆరోగ్యం గురించి అని చాలా వీడియోలు చేసాం, చూడొచ్చు ఎవరైనా సరే. అయితే ఇక్కడ 1, 10, 19 వాళ్ళకు చాలా బాగుంటుంది. ఈ 28 వాళ్ళకు కొద్దిగా 50-50 ఉంటుంది. కానీ 1, 10, 19 వాళ్ళకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 2026 ఎవరైతే ఉన్నారో కింగ్ అందరికీ దాదాపు బాగానే ఉంటుంది. కొద్దిగా మనం ఇక్కడ బ్రీఫ్గా తీసుకుంటే ఈ 28 వాళ్ళకి కొద్దిగా 50-50. ఎందుకు సార్ 1 కదా అంటే ఇక్కడ చంద్రుడు మంచి చేస్తాడు, శని 1కి ఆపోజిట్. అందుకని కొద్దిగా వీళ్ళని కష్టపెట్టి కింగ్స్ చేస్తాడు. నాది కూడా 28 కాబట్టి నాకు తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ 28 కాబట్టి తెలుసు, కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే కష్టపెడతాడు బాగా. వీళ్ళకు కొద్దిగా కష్టం లేకున్నా కూడా విజయాలు అనేది ఫాస్ట్గా వస్తాయి. నా డేట్ ఆఫ్ బర్త్ ఇదే కదా సార్ అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 25%. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే డేట్ ఆఫ్ బర్త్ 25% మాత్రమే తీసుకుంటుంది. నా మ్యారేజ్ డేట్ 1లో అయింది కదా, 75% అంటే రీమ్యారేజ్ 1లో అయింది. ఇప్పుడు నాకు కూడా బెటరే ఉంటుంది, 75% ఇది తీసుకుంటుంది, రూలింగ్ తీసుకుంటుంది మ్యారేజ్ డేట్. 25% మ్యారేజ్ వాళ్ళకి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అందుకనే మ్యారేజ్లు కూడా, అందుకనే నేను ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజెస్ 19 ఏప్రిల్ రోజు ఒకటి ఉంది 2026, 19 ఆగస్ట్ 2026 ఉంది. ఇక్కడ చేసుకుంటే ఫిబ్రవరిలో కూడా 19th అప్పుడు ఎందుకు చూడట్లేదు, ఎందుకు ఏప్రిల్ అంటే ఇక్కడ డేట్లు కాంబినేషన్ ఉంటుంది. డెస్టినీ ప్లస్ బర్త్ అంటే డెస్టినీ ఉంటుంది కదా. ఇది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఒక బర్త్ ఒక డెస్టినీతోనే కలిసి ఉంటుంది. ఇప్పుడు మనం రకరకాలుగా మనం మ్యారేజ్ సిరీస్ కూడా చేస్తున్నాం, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను చూసుకోండి. ఇట్లా 1/6 కోడ్ అంటాం దీన్ని. ఈ 1/6 కోడ్ అంటే కింగ్ ప్లస్ మనీ, రాజు ప్లస్ ఆర్థిక శాఖ రెండు కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ ఈ డేట్లో ఇది వస్తుంది, 1 కింగ్ వస్తుంది, ఇక్కడ ఆర్థిక శాఖ రెండు కలిసి వస్తాయి. కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ 19 అనేది కూడా ఇక్కడ 19 పవర్ ఉంటుంది. 1 అంటే మన కింగ్, 9 అంటే కుజుడు. కుజుడు మనీతో పాటు ఆయన ఆస్తుల్ని అన్నిటిని కూడా ఇస్తాడు ఈ డేట్లో వస్తాయి.
అందుకని చెప్పి ఈ డేట్లు అనేది మనం పెట్టినాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ 28 వాళ్ళకి ఇలా ఉందని చెప్పాను కదా, 25% మాత్రమే అది డేట్ పవర్. మిగతా 75% మ్యారేజ్ డేట్ పవర్ చూపిస్తుంది. మీకు అందరికీ నేనేమంటున్నా అంటే ఈ 1, 10, 19 మ్యారేజ్ వాళ్ళకి కూడా వర్తిస్తాయి ఇవి. నేను చెప్పే ఏదైతే ఇప్పుడు 2026 ఉందో మ్యారేజ్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ రెండు కూడా మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్. ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ 75% రూలింగ్ చేస్తుంది. గుడ్డిగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే, ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ 75% మీకు భార్యకు భర్తకి ఇద్దరికి కూడా. తర్వాత పిల్లలకు మ్యారేజ్ కానంత వరకు కూడా పిల్లల మీద కూడా ఈ 75% రూలింగ్ ఉంటుంది. అది దాదాపు 100% వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే పిల్లలు కూడా ఇబ్బంది పడుతుంటారు కదా, అది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. నెక్స్ట్ 2, 11, 20, 29 వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ 2 చంద్రుడికి మంచి మిత్ర సంఖ్య, 1కు 2కు చాలా మిత్ర సంఖ్య. ఇక్కడ 1, 1 ఉంది, ఇక్కడ 2 సేమ్, 29 సేమ్, మళ్ళీ 2 and 9 ఇక్కడ కూడా 1కి మిత్ర సంఖ్య కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళకు. సూపర్. ఇక్కడ ఎటువంటి డీవియేషన్ లేదు, ఇబ్బందులు ఏం లేవు. కాకపోతే కావట్లేదు అనేది ఉంటే వీళ్ళ పర్సనల్ జాతకాలు ఉంటాయి. ఇంకా పర్సనల్గా న్యూమరాలజీ పరంగా చూసుకోవడం, వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ మ్యారేజ్ డేట్స్, లేకపోతే వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ ఏదో ప్రాబ్లం ఉండింటేనే వాళ్ళకి కాకుండా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి మన పర్సనల్ ఇయర్ ఉంటుంది, డెస్టినీ నెంబర్. ప్రతి సంవత్సరం మనకు డెస్టినీ మారుతూ ఉంటుంది. ఈ డెస్టినీ మారే టైంలో కూడా ఇలాంటి వస్తే కూడా ఇబ్బందే. డెస్టినీ అంటే ప్రతి సంవత్సరం డెస్టినీ మారుతుంటుంది కదా, ఈ 7, 8 వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. ఈ సంవత్సరంలో ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది పర్సనల్ ఒకసారి చెక్ చేసుకుంటే క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 3 వాళ్ళు 3, 12, 21, 30 వీళ్ళకు కూడా సూర్యుడు గురుడికి మంచి రిలేషన్షిప్ ఉంటుంది. అంటే రాజు ప్లస్ విద్యాశాఖ వీళ్ళిద్దరికి కూడా మంచి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 4, 13, 22, 31 వాళ్ళకి ఇక్కడ 21 వాళ్ళకి బెటరు, 4, 13 ఈ 13 వాళ్ళకు కూడా బెటరు, ప్రాబ్లం ఉండదు. 31 వాళ్ళకు కూడా బెటరు. 4 వాళ్ళకు కొద్దిగా 50-50. ఎందుకు అంటే సూర్యుడికి రాహు డైరెక్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 13 కూడా 4 కదా మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ 1, 3 వచ్చినాయి. 1 అంటే సూర్యుడికి 1, 3 అంటే మళ్ళీ ఇట్లా విడివిడిగానే చూసుకోవాలి తప్ప దీన్ని కలపొద్దు. ఎక్కడో చోట అంటే జస్ట్ కొద్ది చోట్ల తప్ప దీన్ని కలుపుకోవాల్సింది. ఇట్లా విడివిడిగానే చూడాలి నంబర్స్ని, డేట్లని. 13కి ఉండదు, 22కి ఉండదు, 31కి ఉండదు. 4కు హెవీగా ఉంటుంది ప్రాబ్లం, ఫోర్స్గా ఉంటుంది. దీనికి వచ్చేసరికి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అట్లా ఇబ్బందులు ఉండవు ఎక్కువ శాతం, అది చూసుకోండి. నెక్స్ట్ 5, 14, 23 5 వాళ్ళకు సూపరు. ఇంకా దగ్గర సంబంధాలు ఉంటాయి ఈయనకి, సూర్యుడికి ప్లస్ బుధుడికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. సూపర్ అంటే సూపర్. వీళ్ళకి మంచి బిజినెస్లో సక్సెస్ అవుతారు, చాలా బాగుంటుంది, ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ 1, 4 వాళ్ళకి మన ట్రంప్ తాతది ఇదే 14. ఆయనకు ఎప్పుడు ఏది చేస్తున్నాడో ఆయనకి తెలియదు అన్నట్లు ఉంటారు. బిహేవియర్ కరెక్ట్గా లేకుండా బాడీ మొత్తం కూడా ఎట్లా పడితే అట్లా తయారైపోతుంది, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే 4 వాళ్ళైనా 14 వాళ్ళైనా కూడా ఎవరిని కూడా నొప్పించకుండా ఈ విధంగా. ఎందుకంటే మనల్ని యూనివర్స్ అది మనం ఏంటంటే మనకు తెలియకుండానే చేస్తుంటాం ఆ పనులు. కొంచెం తెలుసుకోండి, మీకు కొంచెం ఇబ్బందులు. ఎందుకంటే 1 ఉంది కాబట్టి నేనే కింగ్ అని చెప్పుకుంటుంది, 4 ఏమో మైండ్ని డిస్టర్బ్ చేస్తుంటుంది. ఈ 2 కూడా అంటే ఆయనలాగా ట్రంప్ గారు లాగా మీరు ఉండొద్దు అని చెప్తున్నా. ఎందుకంటే ఆ విధంగా చేస్తుంది. ఆ 14 బిజినెస్ చేయాలని అదని చేయాలని చెప్పి ఏదో చేస్తుంటుంది. 23 వాళ్ళు 23 వాళ్ళకు చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, నో టెన్షన్. నెక్స్ట్ 6,
15, 24. 6 వాళ్ళకు సూపర్ బిజినెస్ నెంబర్. అంటే ఈయనకు రాజుకి ఆర్థిక శాఖ కావాలి కాబట్టి, అది కాక 26లో కూడా 6 ఉంది కాబట్టి కంపల్సరీ. మరి 1కి 6 పడదు కదా సార్ అని చాలా మంది అంటారు. అది వేరు, ఆ పడకపోవడం వేరు, ఈ పడడం వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నంబర్ డెసిషన్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఉంటాయి. ఇప్పుడు 1కి 6 ఆపోజిట్ కదా అనేది ఉంటుంది. ఎట్లా ఆపోజిట్? అది గ్రహాల టైంలో ఆ పవర్ వేరు. వీళ్ళంతా ఈయన రాజు, వీళ్ళందరూ మంత్రులు. ఈయనతో వినాల్సిందే వీళ్ళు, ఇబ్బంది లేదు. అట్లా మళ్ళీ వేరే అపోహలు ఏం పెట్టుకోకండి. ఈయనకు 1కు 6కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అంటే రాజుకి ఆర్థిక శాఖ ఎంతైతే ఇది ఉంటుందో అట్లా ఉంటుంది కాబట్టి ఏం ఇబ్బంది లేదు. 6 వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. 15 వాళ్ళకి ఇంకా సూపర్, చాలా సూపర్. ఎందుకంటే 1 + 5 ఇద్దరు మిత్ర సంఖ్యలు కాబట్టి చాలా బాగుంటుంది. ఈ 24 వాళ్ళకి కొద్దిగా 50-50 వీళ్ళకి. ఎందుకంటే 4 యాడ్ అయిపోయింది కాబట్టి 4 ఎంత మిత్రమండలిలో ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే ఈయన మాట ఈయన వినడు, ఈయన మాట వినడు రాహు. అది చాలా డేంజరస్. అందుకనే జాగ్రత్త కొంచెం. ఎందుకంటే ఇంకా వెరసి మళ్ళీ 6 కాబట్టి 50-50 ఉంటుంది. మీరు చూసుకోండి. ఇంకా పవర్ఫుల్ కావాలంటే ఏదైనా మ్యారేజ్ డేట్స్ చేసుకోవడమా, లేకపోతే రేపు April 19th ఉంది మ్యారేజ్ డేట్ చేసుకోవడమా, లేకుంటే ఏం చేసుకోవాలన్నది చూద్దాం. అట్లా నెక్స్ట్ 7, 16, 25. ఇక్కడ 7 కేతు. మళ్ళీ ఈయన కూడా రాజు మాట వినడు. వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. పెళ్ళిళ్ళు కావాలన్నా సరే, ఇంకేదన్నా అయినా సరే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చూసుకోండి. 16 వాళ్ళకు చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. 25 వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ నంబర్స్ మాత్రమే చూపిస్తుంది, టోటల్ కాదు. టోటల్ అనేది వేరే దగ్గర పనిచేస్తుంది. అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 8 వాళ్ళకు. 8 వాళ్ళు కేర్ఫుల్ ఉండాలి. 8 వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. జాగ్రత్త, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళకి సక్సెస్ అనేది కొద్దిగా తక్కువనే ఉంటుంది. మ్యాక్సిమం ఇది కూడా 50-50 వేసుకోవచ్చు. టోటల్గా ఆపోజిట్ నంబరు. ఈయన తండ్రి అయితే ఈయన కొడుకు 8 శని నంబరు. ఆపోజిట్ నంబర్స్ అంటాం దీన్ని. కొంచెం కేర్ఫుల్. ఇక్కడ ఏంటి మరి, ఇప్పుడు 6 ఇందాక పడదన్నారు కదా, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ 8 పడదు. అంటే 6 పడుతుంది అన్నారు కదా, ఆపోజిట్ నెంబరే కదా అది కూడా. మరి 8 ఎందుకంటే ఇక్కడ ఇతని మాట ఇతను వినడు. 6 ఏంటంటే కంపల్సరీ ఈయన మాట అతను వినాలి, అతని మాట ఇతను వినాలి, ఆర్థిక శాఖ కాబట్టి. ఇక్కడ శని ఏంటి, ఇబ్బందులు పెట్టే పదవి అది. అందరిని ఇబ్బందులు పెట్టి అందరినీ సెట్ చేసి ఒక జడ్జిమెంట్ ఇస్తుంటాడు ఈయన. అస్సలు నో కాంప్రమైజ్. రాజు మాట కూడా వినడు ఈయన. అంత పవర్ఫుల్ ఉంటుంది. అందుకనే కేర్ఫుల్ ఉండాలి. ఈయన జడ్జిమెంట్ చేస్తూ ఉంటాడు. రాజుకు కూడా జడ్జిమెంట్ చేసే ఇది ఉంటుంది. అంటే ఇతను ఒక, మనం ఎట్లా చెప్తామంటే ఒక రాష్ట్రపతి లెవెల్. అంటే మనకు ఇండియాలో రాష్ట్రపతి లెవెల్ పెద్ద తక్కువ ఉంటుంది. అధ్యక్షుడు ఉంటారు చూడండి, జడ్జిమెంట్ ఇచ్చే చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలాగనో అలాగా ఈయన జడ్జిమెంట్ ఇచ్చే పొజిషన్లో ఉంటుంది శని. అందుకనే ఎవరినైనా ఇబ్బంది పెడతాడు, ఎవరినైనా బాగు చేస్తాడు, ఎవరినైనా ఇది చేస్తాడు. అందుకనే ఇక్కడ మంచి చెడులు 2 ఉంటాయి కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి ఈ ఇయర్ మొత్తం. 17 కూడా కొద్దిగా 60-40% మైనస్ ఉంటుంది. కొద్దిగా చూసుకోవచ్చు. ఇది కూడా 60% బెటరు, 40% మైనస్ ఉంటుంది. వీళ్ళు కూడా కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. 26 వాళ్ళకు 100% సూపర్, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 9 వాళ్ళు. 9, 18, 27. ఇక్కడ 9 వాళ్ళకు చాలా సూపర్, 100% చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇతనికి సైన్యాధిపతి దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు వినుకుంటూ ఉంటారు, బాగుంటుంది. 18కి వచ్చేసరికి 1 పవర్ అంటే 50% ఓకే, 50% మళ్ళీ సేమ్ 8 వచ్చింది జడ్జిమెంట్. ఇది కూడా కొంచెం ఇక్కడ కూడా ప్రాబ్లం జరిగే ఛాన్స్ ఉంది. 2కు ఓకే, కానీ ఇక్కడ కూడా 50-50. 7 కొద్దిగా ఇబ్బంది చేస్తాడు కాబట్టి ఇతను వేరు. ఇతని దేవాదాయ శాఖ. కేతు అంటే దేవాదాయ శాఖ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరినీ దేవుళ్ళ దగ్గరికి తీసుకుపోయేటానే ఈయన నంబర్లు, మన మొబైల్ నెంబర్లో 7 ఉన్నా, మన డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉన్నా,
మన మ్యారేజ్ డేట్లలో 7లో ఉన్న ఇవన్నీ కూడా చాలా కొంచెం డిలేస్ అవుతుంటాయి. అంటే ఓన్లీ ఈయన కావాల్సిన దేవాదాయ శాఖ, నీకు డబ్బు వద్దు ఏమి వద్దు ఏమొద్దనే ధోరణితో కూడా ఉంటారు వీళ్ళు. ఈ 7 ఎక్కడ వచ్చినా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉదాహరణకి ఇప్పుడు 10/6/1987, 2007, లేకపోతే 97, 67, 77 ఏది ఉన్నా కూడా ఇవన్నీ దేవాదాయ శాఖ. అంటే వీళ్ళ పూజలు కానీ ఇవన్నీ కానీ వీళ్ళ మ్యారేజ్ డేట్లలో కూడా ఇట్లా వచ్చినా సరే వీళ్ళ పూజల పునస్కారాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. 7 ఎక్కడ వచ్చినా సరే, ఇక్కడ వచ్చినా సరే, ఇక్కడ వచ్చినా సరే, ఎక్కడైనా డేట్లో కనిపించిందంటే, మ్యారేజ్ డేట్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ కనిపించిందంటే వీళ్ళు అమోఘమైన పూజలు చేస్తారు. అమోఘంగా వీళ్ళు చాలా ఇదిలో ఉంటారు. అంటే దేవాదాయ శాఖ వీళ్ళకు ఉంటుంది అన్నమాట. అందుకనే అంత పవర్ఫుల్ ఉంటుంది. చూసుకొని కొద్దిగా ముందుకెళ్ళండి. హ్యాపీగా మన లైఫ్ అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా చూసుకొని ముందుకెళ్ళండి. సో విన్నారు కదండి, ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళకి 2026 ఎలా ఉంటుందో మనమైతే చాలా క్లియర్గా తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా సార్ని కనుక సంప్రదించాలి అంటే కింద నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే.